అందరికీ రాధే రాధే. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక 9th ఫ్లోర్ బిల్డింగ్లో అన్ని ఆఫీస్ రెన్యులేషన్ జరుగుతున్నాయి. అందులో కొత్తగా క్యారియర్ 5TR కన్సిల్డ్ ఏసీలు ఒక 50 ఇన్స్టాల్ జరుగుతున్నాయి. ఇదే ఆ బిల్డింగు, ఆ వైట్ కలర్ బిల్డింగ్లోనే 50 ఇన్స్టాలేషన్ అదిగో కనిపించేదే. ఇది వచ్చేసి రిసెప్షన్లో ఒక 4 ఏసీలు బిగించాలి. యాక్చువల్గా అవి ఆ ఇండోర్లు చాలా హైట్లో ఉన్నాయి, మినిమం 40 feet హైట్ వరకు ఉంటాయి. దానికి సంబంధించిన శిఖాల అంతా ఆ బిల్డింగ్ సంబంధించిన మెయింటెనెన్స్ పీపుల్ వేశారు. ఈలోపు నేను 9th ఫ్లోర్ అంటే టెర్రస్ పైకి వెళ్ళి మీకు అవుట్డోర్లు చూపిస్తాను. ఈ ఆ స్టాండ్ల పైన కనిపించే క్యారియర్ అవుట్డోర్లన్నీ మనం ఇన్స్టాల్ చేసినవే. ఇలా బిల్డింగ్ చుట్టూ ఒక 33 అవుట్డోర్లు బిగించాం. అదే క్యారియర్ కనిపించే అవుట్డోర్లన్నీ మనం ఇన్స్టాల్ చేసినవే. ఈ బిల్డింగ్లో వర్క్ జరుగుతుంది. వీడియోస్ ఇంకా వస్తాయి ముందు. హాయ్ ఫ్రెండ్స్, అవుట్డోర్లు చూసారు కదా, అవే మనం ఇన్స్టాల్ చేసినవే. ఇప్పుడు కింద ఇండోర్లు మనం ఫిట్టింగ్ చేస్తున్నాం, ఇన్స్టాలేషన్. దానికోసమని ఎంత హైట్ తీసుకెళ్ళడం ఇబ్బంది అని చెప్పి దానికి సంబంధించిన రెడీ చేస్తున్నారు. అవి పైకి లాగుతారు. నేను నాతో పాటు ఉన్న శాంతు టెక్నీషియన్, పైన ఉన్నాం ఇద్దరం. మా స్టాఫ్ అంతా కింద నుంచి ఇండోర్స్ పైకి లాగుతున్నారు. చూడండి, నేను ఇప్పుడు పైకి వెళ్తాను. పైకి వెళ్ళి వీడియో తీస్తున్నాను. శాంతు నేను కొంచెం భయంగానే అనిపిస్తుంది, కానీ కొంచెం పర్వాలేదు, అలవాటు అవుతుంది. ఎందుకంటే స్కాఫోల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి అంత హైట్ పర్వాలేదు. అలా నేను శాంతు చాలాసేపు పైన ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఆ రిసెప్షన్లో వచ్చేసి 4 ఏసీలు ఉన్నాయి. మార్నింగ్ మనం లంచ్ దాకా పైనే ఉన్నాం, సీడీ పైనే ఉన్నాం. ఆ 4 ఫిట్ చేసి మళ్ళీ లంచ్ తర్వాత వాటికి సంబంధించిన కాపర్ పైప్స్, వైరింగ్స్ అన్నీ చేసాము. ప్రాపర్ తరీకాసే వీడియో చేయడానికి నేను వచ్చేసి ఒక టెక్నీషియన్, మనమేమి యూట్యూబర్స్ కాదు కాబట్టి మీరు అందరూ అది గమనించాలి. అలాగే ప్రతి ఒక్కరూ నా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అలాగే ప్రతి ఒక్కరికి ఇంకా ట్రై చేస్తాను వీడియోస్ బాగా చేయడానికి. అలా వర్క్ జరుగుతుండగా లంచ్ టైం అయింది. లంచ్ టైంలో ఆ బిల్డింగ్ యొక్క మేనేజర్, అంటే కంపెనీ యొక్క మేనేజర్ పార్టీ ఇచ్చారు. కంపెనీ వచ్చేసి పక్కనే 20 ఫ్లోర్ల బిల్డింగ్ అనమాట. భోజనానికి వెళ్ళాం, అది వీడియోస్ కూడా పెడతాను మీకు, చూడండి. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి అల్కోబర్లో ఉంది, అంటే నేను ఉండే దగ్గర నుంచి ఒక 5 kilometers దూరం అనమాట. మొత్తం ఆ వ్యూ అనమాట, సముద్రం కనిపించేదంతా సముద్రం. బాగుంది వ్యూస్. అలాగే నేను అలా వీడియో తీస్తుండగా ఆ పక్క బిల్డింగ్లోనే గ్లాస్ క్లీన్ చేస్తున్నారు ఒక ముగ్గురు.
ఆ వీడియో కూడా నేను తీశాను, చూడండి. ఎందుకంటే అంత హైట్లో అలా తాడుతో వేలాడుతూ గ్లాస్ క్లీన్ చేయాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళు అలాగా చేస్తున్నారంటే చాలా గ్రేట్. అలాగే ఆ నీళ్ళలో టవర్ కనిపిస్తుంది చూడండి, అది అల్కోబర్ వచ్చేసి వాటర్ టవర్ అంటారు, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదిగో వాళ్ళ గ్లాస్ క్లీన్ చేసే ముగ్గురును చాలాసేపు అలాగే చూస్తూ ఉన్నాం. లంచ్ టైంకి వెళ్ళాం కదా. ఈ లోపు లంచ్ టైం అయింది. ఈ కూర్చున్న అందరం. ఈ సెకండ్ వచ్చి స్పూన్ ఇచ్చేది నేనే. ఇక్కడ మ్యాక్సిమం హోటల్స్లో కూడా కింద కూర్చుని ప్లాస్టిక్ వేసుకుని కింద కూర్చుని తినే టైప్ కూడా ఉంటాయి. అదే టైప్ కూడా ఇప్పుడు మేము తినేది కూడా ఒక పెద్ద ప్లాస్టిక్ వేశారు.